మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణలో 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. స్వచ్ఛ సూపర్ లీగ్ 2024లో తిరుపతి, గుంటూరు, విజయవాడకి గుర్తింపు వచ్చింది. అదే మరిగా సఫాయి మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ కింద రాజమండ్రికి గుర్తింపు వచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీస్లో విజయవాడ 7వ ర్యాంక్ వచ్చిందంటే, స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. ఎవ్వరికీ రాని ర్యాంకు 7 స్టార్ విజయవాడకు వచ్చింది. దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు. వారే దీనికి కారకులు. ఈ అవార్డులకు కూడా వారే కారకులు. అధికారులను కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే వీళ్లే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది ఒక పెద్ద భూతం. ఇక్కడే ఒక భూతం వేషం వేసుకొని మా మిత్రుడు వచ్చాడు. ఒకసారి లేచి చూపేయండి. ఇదే ప్లాస్టిక్ భూతం. ఏ తమిళలో ఆ ప్లాస్టిక్ భూతానికి మీరందరూ కూడా బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతా ఉంది. నిద్ర లేచి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ తోనే బ్రష్ చేసుకుంటారు. ఆహారం తినే ప్లేట్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్, ప్లాస్టిక్, ప్లాస్టిక్. మనం రోజు వాడే బాటిళ్లు, కప్పులు, కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటివి. దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది. మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం. ఇది మట్టిలో కలవదు. భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది. దీనివల్ల మొక్కలు కూడా మొలవు. ఇంకో పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిస్తే అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. క్యాన్సర్ వస్తూ ఉంది. ఏం తమ్ముళ్ళో తెలిసి